శ్రీమాత్రే నమ. భగవద్బంధువుల నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శ్రేష్ఠ నమస్కారాలు. చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, అంబవాచి మేళ ప్రత్యేకత ఏమి అని కనుక. జగదాంబిక జగన్మాత సృష్టి స్థలయకారకిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి జగదాంబిక జగన్మాత ఆదిపరాశక్తికి మనసు పూర్తిగా నమస్కరిస్తూ ఉన్నాము. దుర్గాదేవిని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ చెప్పుచూ ఉన్నాను. ఏంటంటే కనుక అంబవాచి మేళ అంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారికి నెల రోజులు జరిగే జాతర అంబవాచి మేళ అంటే. ఈ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు మనపై ఉండాలి అని కనుక అక్కడికి వెళ్ళి మనం నిద్రించినా సరిపోతుంది, దర్శించుకుంటే మరీ ప్రత్యేకత. 21 అర్ధరాత్రి 12 గంటల నుండి 22, 23, 24వ తారీఖు వరకు 25 తారీఖు నుంచి ఆ అమ్మవారి దర్శనాలు యథావిధిగా ఉంటాయి. 3 రోజులు మాత్రం కంప్లీట్ గుడి పనిచేస్తారనమాట. అర్చకుడు కూడా దేవాలయంలోకి వెళ్ళడు. బ్రహ్మాది దేవతలు ఆ జగదాంబిక జగన్మాతని దర్శించుకొని పూజిస్తూ అర్చిస్తూ వెళ్తూ ఉంటారు. సూక్ష్మ శరీరంలో వస్తూ ఉంటారు జగన్మాతలు. ప్రతి ఒక్క దేవత కూడా ఆ అమ్మవారిని అర్చిస్తూ ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి నిద్రించి ఆ అమ్మవారి దర్శించుకొని వచ్చారనుకో, మీకు ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా, అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఏమైనా సమస్య ఉన్నా కూడా తీరుతుంది. ఈ కామాఖ్య ఆలయానికి చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువనే. ఆ జగన్మాత యోని స్థానంలో దర్శనం ఇస్తూ ఉంటుంది. రాజస్వరం కూడా అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అక్కడ ఇప్పటికి కూడా. కావున ఇప్పటికీ మన పురాణాలన్నీ కూడా చెప్పుతూ ఉన్నాయి. మనము ఆదిపరాశక్తికి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటే కనుక శక్తి సామర్థ్యాలు మనకు సిద్ధిస్తూ ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ మన మీద పడకుండా ఉంటుంది. ఏది చేసినా సరే మనసు పూర్తిగా చెయ్యాలి, అప్పుడైతేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళి వస్తూ ఉన్నారు. ఎవరు వెళ్ళినా కూడా మనకి మంచిదే. ఎవరైనా సరే ఆ అమ్మవారిని దర్శించుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు అనే భేదభావన ఎక్కడా లేదు. కావున అవకాశం ఉన్నవారు 25వ తేదీ నుంచి మళ్ళీ అమావాస్య 25వ తేదీ వరకు దర్శనాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఈ మేళకి చెప్పలేనన్ని మంది పబ్లిక్ వస్తూ ఉంటారు. చెప్పడానికి వర్ణాతీతం కాదు, ఇంతమంది వస్తారని చెప్పేసి. ఒకరు తక్కువ రావచ్చు, ఒకరు ఎక్కువ రావచ్చు, ఒకరు మరీ ఎక్కువ రావచ్చు. కావున అవకాశం ఉంటే కనుక వెళ్ళండి, దర్శించుకొని ఆ జగన్మాత కృపా కటాక్షాలకి పాత్రలు కాండి. ఎవరు వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. నా నమ్మకం, నేను మీకు చెప్తూ ఉన్నా, నమ్మకంతో వెళ్ళండి. లేని పక్షంలో కూడా చెప్పాను కదా, గృహం నందు 21వ తారీఖు రాత్రిపూట అఖండ జ్యోతి వెలిగించండి. చిత్రపటం ఉండవలసిన అవసరం లేదు, ఏమీ ఉండవలసిన అవసరం లేదు, నాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. చెప్తున్నాను కదా, ఈ విధంగా 21వ తేదీ అర్ధరాత్రి మొదలుపెట్టి 25వ తేదీ వరకు ఉంచండి. 26వ తేదీ నుండి మామూలుగా వారాహిదేవి నవరాత్రులు ప్రారంభం చేసుకునే వాళ్ళు అలా కూడా ఆచరించవచ్చు. అక్కడ జ్యోతి ఉంచినా మంచిది. లేదు అనుకుంటే కనుక ఇంక పక్కన పెట్టేసి వారాహి నవరాత్రులు సపరేట్ చేసుకోవచ్చు. వారాహి నవరాత్రి గురించి మరీ వీడియోలు చెప్తాను. ఎవరు ఏ విధంగా ఆ జగన్మాతని మనసు పూర్తిగా స్మరిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో, జగన్మాత ఆ రూపకంగా మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళకుండా సరే ఇంట్లో కూడా ఆ అమ్మని స్మరించిన, మరి వీడియో మూలమంత్రంలో పెడతాను, అది స్మరించినా కూడా మంచి ఫలితం. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలని
ప్రార్థన. శ్రీమాత్రే నమః.